ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. అందరికీ హై. ఇది 13వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. దాని తర్వాత ఈ వారం గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో రైతులు గేదెలు కొన్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు అట్లా సేల్ చెప్తుంటారు. నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎక్కడైనా కానీ గేదెలు కొంటే పాడి గేదెలకైతే పాలు చూసుకోవాలా, సూడి గేదెలకైతే దగ్గరుండి సూడి చెక్ చేయించుకొని కొనుక్కోవాలా. ఎక్కడైనా కానీ సరే చూడొచ్చు గేదెలను. వీటిలో సూడి గేదెలు ఉన్నాయి, సూడితో పాటు కొన్ని పాలిచ్చే గేదెలు ఉన్నాయి. ఇవి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు. చూడొచ్చు జాఫరాబాద్ ఉంది ఇది గేదె, దాని పక్కన కూడా జాఫరాబాద్ ఉంది. ఈ లాస్ట్ ఉన్న 2 గేదెలు హెవీ సైజ్ ఉన్నాయి. ఇక్కడ ఇవి ముర్రా జాతి గేదెలు ఉన్నాయి. ఎర్రగడ్డ మార్కెట్కు మీకు ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, నాటు ఫారం గేదెలు, అప్పుడప్పుడు మినీ బూరి వస్తుంటాయి. సైజు, క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సూడి గేదెలు అయితే 3 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువగా ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు అమ్మకానికి వస్తుంటాయి. ఈరోజు గేదెలు అయితే పర్లేదు, లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం గేదెలు బాగా వచ్చినాయి మార్కెట్కు, అంటే ఎక్కువ వచ్చినాయి. అమ్ముడుకోవడం కూడా ఒక రకంగా అమ్ముడైపోయినాయి, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇది 6 నెలల సూడి ఉంది, 6 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది 5 నెలలు ఉంది సూడి. ఇది కూడా 5 నెలలు ఉంది, హెవీ సైజ్ ఉంది ఈ గేదె. వీళ్ళు వస్తానే డాక్టర్తో చెక్ చేయించి అట్లా రాస్తారు సూడి. ఆ సూడి మీద బేరం ఆడుకొని మళ్ళీ సపరేట్గా, అంటే బేరం ఆడుకున్న తర్వాత సపరేట్గా పక్కన కట్టేసుకొని వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే కొనుక్కోవచ్చు. చూడొచ్చు గేదెలు. మార్కెట్ అయితే మార్నింగ్ ఉదయం 8:30-9 గంటలకు అట్లా ఫుల్గా స్టార్ట్ అవుతుంది. అంటే గేదెలు 7 నుంచే వస్తుంటాయి, కానీ మొత్తం వచ్చేసరికి 8:30 అట్లా అవుతుంది. మధ్యాహ్నము 12:30-1 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ గేదెలు కొనడానికి ఆంధ్ర నుంచి కూడా వస్తుంటారు రైతులు. ట్రాన్స్పోర్ట్ ఇక్కడే మస్తుగా ఉంటాయి వెహికల్స్ అయితే. ఇక్కడ సూడి గేదె ఉంది, ఇది 4 నెలల సూడి ఉంది, ఇది 6 నెలల సూడి ఉంది, ఇది కూడా 6 months ఉంది. ఇది 160 చెప్తున్నారు, 1,60,000 పాడి గేదె. చూసుకోవచ్చు. దున్నపోతు దూడ ఉంది. ఎన్ని రోజులు ఏంటిదని ఈయనది? 3 weeks వస్తుందంట గేదె. సైజ్ చూసుకోవచ్చు. 16 లీటర్స్ కెపాసిటీ, 16 లీటర్ల కెపాసిటీ అనేసి చెప్తున్నారు గేదె మిల్క్. ఈ గేదె 66,000కు సేల్ అయితే 66,000కు. ఒక కొమ్ము ఉంది, ఒక కొమ్ము ఊడిపోయింది. నిండు సూడి గేదె అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదంట, 3rd లాక్టేషన్ బఫెలో. 66,000కు అమ్ముడైంది. సైజు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఇంకొక గేదె కూడా కొన్నారు, అది కూడా చూపిస్తాను. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. జాఫరాబాదీ జాతి గేదె 1,30,000కు అమ్ముడైంది అనేది చెప్తున్నారు. 1,30,000కు. సూడి అయితే ఏం లేదంట.
ఫీమేల్ కాఫ్ ఉంది, ఆడదూడ. ఎన్ని వచ్చాను అందాజుగా? ఒక 7 లీటర్లు పూటకు. 7, 14. ఈ గేదె 76,000కు సేల్ అయింది, 76,000కు. ప్రజెంట్ 5 నెలల సుడితో ఉందంట, 5 months ప్రెగ్నెంట్ బఫెలో. క్వాలిటీ చూడొచ్చు. ఒక కొమ్ము ఊడిపోయిన గేదెను ఉన్నారు కదా, వాళ్ళే ఈ గేదెను కూడా తీసుకున్నారు. ఈ 2 గేదెలు పక్కన పక్కన ఉన్నాయి, ఈ 2 గేదెలు ఒకరే తీసుకున్నారు. ఇది 76,000 పడింది, అదేమో 66,000 పడింది. రెండు సుడివేనా? 2 సుడి గేదెలు అమ్ముడైపోయినాయి. అని ఎంత పోయిందండి ఇది? అమ్ముకొని ఇది ఒకటి పోయిందా? ఎంత పోయింది ఇది? 80,000కు. ఎన్ని నెలల సుడి ఉందండి ఇది? 7 నెలలు. 7 నెలల సుడి ఉందంట. ఈ గేదె ఏమో 80,000కు సేల్ అయిందంట. చూసుకోవచ్చు. జాఫరాబాద్ ఉంది ఇది. ఎన్ని వచ్చాను ఈనప్పుడు ఇది పాలు? పూటకారు రోజుకు 12 లీటర్లు పాలు ఇచ్చిందంట ఈనప్పుడు. సూడి గేదె ప్రజెంట్. ఇది సూడి గేదె, సూడితో పాటు పాలిస్తుందనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు గేదెను. ప్రజెంట్ అయితే 5 నెలల సుడి ఉందంట, 5 months ప్రెగ్నెంట్ బఫెలో. ఆర్డర్ కార్డు కూడా చూసుకోవచ్చు. దానికి దూడ, అది ఏ దూడ ఉంది బ్రదర్? దానికి దున్నపోతు దూడ. ఎంత పడింది రేటు? 1,20,000. 1,20,000 పడిందా? ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్? పూటకు 5, రోజుకు 10 లీటర్లు. పూటకు 5 పాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 4 నెలల దుడ్డు ఉంటుంది. ఎట్లుంటుంది బ్రదర్ 4 నెలల దుడ్డు పెట్టుకుని 5 నెలల చూడు ఎట్లుంటుంది? ఇప్పుడు 5 నెలలు ఉంటే దూడ, 4 నెలలు ఉంటే కనీసం 9, 8 నెలల. 4 నెలల దుడ్డు అంటే 5 నెలలు చూడంటే 9 నెలల పైన ఉండాలి. అది అంతే కదా, అది చిన్న లాజిక్ అది. అంతే. ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? 4 ఉన్నాయి. ఎంత పడితే మీకు పాల రేటు? 58 రూపాయలు. అది 58. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఏవి తీసుకుపోయినారు? సూడివే, పాడివే? ఇంతకుముందు ఎంత పడ్డాయి బ్రదర్ మీరు తీసుకుపోయినప్పుడు రేటు? ఇప్పుడు 55,000కు తీసుకుపోయినది ఎన్ని ఇస్తుంది పాలు? 4 ఇచ్చింది. ఇప్పుడు ఈసారి ఎందుకు అంత రేటు పెట్టినారు? ఓకే. ఎట్లా అనిపించింది రేటు? రేట్ కొంచెం ఎక్కువైంది, కానీ దూడ కూడా ఉంది కదా, దూడ అమ్మినా కానీ దాంతో ఒక 5,000 మంచిగా బతికిందో 10,000 వస్తాయి. మళ్ళీ సూర్యుడు ఉంది, ఒక పాలు వెళ్తాయి మనకు కొన్ని. ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటారా? ఇది ఒకటి చాలు, ఇంకో చూస్తున్నాము. రేట్ పడితే ఇంకోటి తీసుకున్నాం. ఓకే. తీసుకోవచ్చు. బ్రదర్ వాళ్ళు ఈ గేదె ఉన్నారు. సుడితో పాటు పాలిస్తుంది, 5 నెలల సుడి ఉందంట, పాలిస్తుంది. దానికి కాఫ్ ఇది. దున్నపోతు దూడ ఉంది. ఇవి 2 జాఫరాబాదీ జాతి దూడలు. 19,000 ప్రకారం 2 కలిపి 38,000కు సేల్ అయినాయి. 38,000కు. ఈచ్ వన్ 19,000 పడింది. వయసు వచ్చేసి ఈ దూడల వయసు ఒక్కదానికి సంవత్సరం అట్లా ఉంటుంది, 1 year అటు ఇటుగా. సైజు క్వాలిటీ చూడొచ్చు. ఈ గేదె 90,000కు సేల్ అయింది, 90,000కు. ఎన్ని వచ్చాను అందాజుగా పాలు? 6 లీటర్ల. పూటకారు రోజుకు 12. అన్న వాళ్ళు అనంతపురం అన్న? అనంతపురం నుంచి వచ్చి. ఓకే. 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 ఎంత ఉంది సూడి? ఎంత ఉంది? 7 నెలల. ఎన్ని అయితే ఉంటుంది అన్న? 3 అయితే ఉంటుందా అన్న? మీ దగ్గర పాలు ఎంత రేటు పోతాయన్న? కానీ అంతపురం చాలా మంది 60 రూపాయలు చెప్తుంటారు అటు సైడ్. దాన్ని బట్టి చూసుకోవచ్చు. థ్యాంక్స్ అన్న. హెవీ సైజ్ గేదె 90,000కు సేల్ అయింది. అనంతపురం బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది.
మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు పడ్డ దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది పాడి గేదె 60,000కు సేల్ అయింది, 60,000కు చూసుకోవచ్చు. దానికి కాఫ్ ఇది దున్నపో దూడ ఉంది. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు ఇది? టైంకు 4 అన్నాడు, 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకోవాలా? ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 4 నెలల దున్నపోతు దూడ ఉంది. 3 దాకా పాలు ఇవ్వచ్చు అనేసి బ్రదర్ చెప్తున్నాడు. ఈ 2 దూడలు అమ్ముడైపోయినాయి. బ్రదర్ ఎంత కొన్నారు దూడలు? 2 కలిపా? 2 కలిపి 30,000కు సేల్ అయినాయి. ఇదేమో ఒక సంవత్సరంన్నర అట్లా ఉండొచ్చు, ఇదేమో ఒక సంవత్సరానికి అటు ఇటు ఉండొచ్చు దూడ. మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.